తల్లి మాటలు అక్కచెల్లెల మాటలు విని పెళ్ళం పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన చాతగాని హస్బెండ్స్ ఒక క్వశ్చన్ వేస్తున్నా, నువ్వు నీ తల్లి పెట్టిన దొంగ కన్నీళ్ళని నమ్ముతావు, నీ అక్క చెప్పిన కట్టుకథలను నమ్ముతావు, కానీ నీ వైఫ్ అనుభవించిన బాధని మాత్రం నమ్మనికి ఎక్కడో నొస్తదిలే నీకు. మగ పుట్టుక పుట్టిన ఎవడైనా సరే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని పెళ్ళాంని పిల్లల్ని గాలికి వదిలేసి పోరు. అవునులే, నీ అమ్మకి నీ అక్కకి ఆడదానికి ఉండాల్సిన లక్షణాలు లేనప్పుడు నీకు మగాడికి ఉండాల్సిన లక్షణాలు ఎక్కడికెళ్ళి వస్తాయి? పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పారిపోయినావు, సంసారాన్ని సాకడం శాతగాక మాయమైపోయినావు. ఇల్లు వదిలేసినా నువ్వనుకుంటున్నావు గానీ నువ్వు వదిలేసింది నీ పెళ్ళాంని పిల్లల్ని ఇంటిని కాదు, నీ సిగ్గుశరాలని, నీ బుద్ధిని, నీ మానవత్వాన్ని. అది చెప్పిన మాటలు ఇది చెప్పిన మాటలు విని పెళ్ళాంని పిల్లల్ని వదిలేసిన హస్బెండ్స్ ఉన్న వైఫ్స్ అందరికీ చెప్తున్నా, వాడు వెళ్ళిపోయి మంచి పని చేసిండు, మీకే టైం సేవ్ చేసిండు. వాడికి వాడమ్మకి వాడక్కకి సేవలు చేయడం కన్నా నీ టైం ని మొత్తము నీ కోసము, నీ కెరియర్ కోసము, నీ పిల్లల కోసం కేటాయించడానికి దేవుడు మంచి ఆపర్చునిటీ ఇచ్చిందని అనుకోవాలి. నీకు మంచి హస్బెండ్ లేడు, నీ పిల్లలకి మంచి తండ్రి లేడు, అంతకు మించిన నష్టము దేవుడు మీకు ఏమీ చేయలేదు. మీ పిల్లల్ని కూసబెట్టి మంచిగా అర్థం చేపించుండి. కొంతమందికి హెల్త్ ఉండదు, కొంతమందికి పైసలు ఉండవు, కొంతమందికి మంచి మానవత్వం ఉండదు. అట్లనే మీకు కూడా ఈ లోటు పెట్టిండు దేవుడు. అందరికి అన్ని ఇవ్వడు, ఇది సినిమా కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ పిల్లల దృష్టిలో వాడు ఎప్పుడో ఒక జోకర్ అయిపోయిండు, నువ్వు మాత్రం ఒక సూపర్ హీరో అవ్వాలి. కృంగిపోయి ఏడ్చుకుంటూ నాలుగు గోడల మధ్యలో తల బాదుకుంటూ డిప్రెషన్లకి పోయాల్సిన అవసరం లేదు. ఒక్కదానివే నించోని గెలిచి నీ పిల్లలకి నువ్వు ఇన్స్పిరేషన్ అవ్వాలి. సత్తాతో ఉండండి, ధైర్యంగా ఉండండి, లైఫ్ లో గెలిచి చూపించండి. అండ్ మళ్ళా ఫ్యూచర్ లో వాడు వచ్చి నన్ను క్షమించు, నేను తప్పు చేసిన, నేను మారిపోయినానంటే మాత్రం ససేమర వాడిని రానివ్వద్దు. అ స్నేక్ ఈజ్ ఆల్వేస్ అ స్నేక్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు పెద్దగైన తర్వాత బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఊపుకుంటూ వస్తారు కొంతమంది ముదరష్టపు మగవాళ్ళు. వాళ్ళని అస్సలు ఎంటర్టైన్ చెయ్యకండి.